అమృతం పుచ్చుకో, మెల్లిగా పుచ్చుకో భర్త. గొంతుకుది. చెంపా చెంపా, మకర కుండలుడు అంటే ఎవరు అనుకున్నావురా? నా శిష్యుడు రా. మా శిష్యుడు, వాడికేం తెలియదురా. వట్టి మట్టి బుర్ర, నీలాగే వట్టి మట్టి బుర్ర. వాడికి నేను మంత్రాలు నేర్పాను రా. ఇప్పుడు ఎలా ఉంది? స్వర్గంలో ఉన్నట్టుంది. దేవలోకంలో సింహాసనం మీద కూర్చున్నట్టుంది. కానీ పాపమ్మ, నా భర్తకు సింహాసనం చూపించండి. ఎక్కడ ఎక్కడ సింహాసనం వస్తారు? బాగా తీసుకెళ్ళండి. భర్త ఎక్కడ మీ మాంత్రికుడు రాజసింహుడు ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకా 4 రోజుల్లో భైరవం గర్పించి మహేంద్ర పదవి పొందడానికి. రాజసింహుడిని విడిపించడం ఎలాగా? మా మాంత్రికుని మంత్రాలు మండంతో కవాలి అంటే సంజయం మాయవుతుంది. మీ మాంత్రికుడి శక్తులు ఎందులో ఉన్నాయి? అతని పళ్ళల్లో. వారి ప్రాణం ఎక్కడుంది? అంతరిక్ష భవనాలు 3వ ద్వారం వద్ద 6 జ్యోతిలో ఉన్నది. వీళ్ళ పని అయినట్టేనా? అయ్యింది, కానీ మన పని ఎవరికి వీళ్ళు లేకూడదు. నీ శక్తులు ఎలా పోతాయి? మా ఇద్దరు చేతులు కలిపి కట్టితే భర్తలు. ఏది మీ ఇద్దరి చేతులు ఇవ్వండి. నాది నాది. అబ్బాబా, ఇద్దరు చేతులు ఇవ్వండి. బావులో కానివ్వండి. భర్తలు ఎక్కడికి దగ్గరికి మన ఇద్దరు పెళ్ళి కానీయండి. భర్తలే పెళ్లి కావాలా? భర్త నీకునా? అబ్బాయి ఏమి నోడ్రా. మాధవ్ గారు, మాధవ్ గారు. పుల్చేజీ, నువ్వా? నిన్న ఆడేసలో వచ్చింది కూడా నువ్వేనా? అవునమ్మా, నిన్న మీరు గుర్తుపట్టలేదని ఇవాళ అసలు వచ్చా. మంచి పని చేసావు. వీళ్ళెవరు? ఈ ఊరు ఇటంపురం మహారాజు గారు కుమార్తె వాసుదేవు. ఎట్టా మహారాజ్ కూతురా? నన్ను తీసుకొచ్చినట్టు ఈవెను కూడా తీసుకొచ్చాడు ఆ బైరాగాడు? లేదమ్మా, ఓ పెద్ద రాక్షసుని చంపి మా చిన్నసారి ఈవిని కాపాడిండు. అర్ధరాజ్యంతో సహా ఈవినిచ్చి పెళ్లి చేద్దామని మహారాజు అనుకుంటాడుగా రేత్రి తాయితో పోగొట్టుకుని మా చిన్నసారి మాయమైపోయాడు. ఆయన ఎత్తుకుంటూ ఈవి నాతో పాటు వచ్చిందమ్మా. అంతేనమ్మా. మీలాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి పనులను చేయకూడదు. అక్క, నన్ను క్షమించు. నువ్వు ప్రేమించిన వాడిని నేను కూడా. దానికే ఉంది, చావగల చెట్టు ఎన్ని కొమ్మలైనా భరిస్తుంది. అక్క, నీది ఎంత విశాల హృదయం అక్క. సరే కానీ ఈ అమ్మాయి ఎవరు? దీన్ని అడిగారు. మిరియమని. మిరియమే నా కాబోయే పెళ్ళం. రాజసింహుల వారిని 4 రోజుల్లో పైరా కల్పిస్తారట. అలాగా? అవునమ్మా. ఈలోగా అది ఎట్టయినా సరే విడిపించాల్సిందే. ఆ మాంత్రికుని అంతం చేయాలి. ఎట్టాగబ్బా? ఆ మంత్రాసాన్ని మళ్ళీ ఒక ఆట ఆడిస్తాను చూడు. ఆ పని మీరు చేశారంటే మిగతా వ్యవహారం మేము చూసుకుంటాం. ఏమి చేస్తున్నారా? భైరవ పూజకు సాధనమును సమకూరుస్తున్నాం దేశక. మీ గురుపట్టి అపూర్వమురా. అంగనామణి ఏముంటున్నదిరా? మీకోసం అంగలారుస్తున్నది దేశక. వైద్యమే మీకు 3 ముళ్ళు వేయాలని ముచ్చట పడుతున్నది. ఆమె 3 ముళ్ళు వేయడమేమిరా? అది ఆమె దేశాచారమట దేశక. ఇంకనూ ఏమేమో చెప్పినది. మిమ్మల్ని తీసుకురమ్మని మమ్మల్ని పంపినది. పదండి. ఈలోగా మాంత్రికుడు వధింపబడకపోతే మహారాణికి శాశ్వత శిలా రూపం తప్పదు. వెళ్ళిన చిరంజీవి వైనం తెలియలేదు. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. కర్తవ్యమేమిటి గురుదేవా? చింతించకండి మహాప్రభు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నారు.
చేయవలసిన మానవ ప్రయత్నాలు అన్నీ చేశాం. ఇంకా భగవంతుని మీద భారం వేసి ప్రార్థించడం కన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రభు. గురువమ్మ గారు, మా గురువులు వచ్చారు. అలాగ వచ్చిందా చిలకల కొలికి? చాలా మరి ఎంతసేపటికి నీకు ఆ మంత్రాల పడవలే కానీ నా ఉద్యోగమే ఉందా? ఈ దిక్కుమాల ఇంట్లో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా ఉండలేక చేస్తున్నాను. ఇదిగో ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, లేకపోతే నేను పంపించి. అంది వచ్చిన స్వర్గాన్ని అందుకోమని ఆడదాన్ని ఎవరైనా వదులుకుంటారంటే వివాహమే చేసుకుంటాం. దిగులు తీర్చి నీ వలపు తీర్థంలో జలకాలాడతాను. ఇదిగో సరే, ఆడతావో మునుగుతావో ఇప్పుడే చెప్తున్నా, పెళ్లి మాత్రం మా ఆచారంలోనే జరగాల. గురువమ్మ గారు, మీరు చెప్పిన ప్రకారము మా గురువు గారి స్నానాదులు చేయించి అలంకరించి తీసుకొచ్చి తిని. కూర్చోండి కూర్చోండి. మీరు కోరిన ప్రకారం కళ్ళకి గంటలు కడుతున్నాం. కట్టండి కట్టండి. అయిందా? అయింది. స్వామి ముక్కు మూసుకోండి. ఇప్పుడు నేను చెప్పే మంత్రం జపించండి. లివాక పునాస్తి సాయి. లివాక పునాస్తి సాయి. ఈ మంత్రాన్ని రోజు 10,000 సార్లు చెప్పించాలా? అబ్బరే, రోజుకు 10,000 సార్లా? ఇంకో మాట, ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ఆ చేతిలో ఉండే ఆ మంత్రదండం గాని గమనాలు కానీ మరేం ఉండకూడదు. ఏమి? అదంతే. చెప్పా జీలుంబా దీనిని నీవే భద్రం వల్లే వల్లే జపించండి. లివాక పునాస్తి సాయి. 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 ఓం కకుబక కరాలి. ఎవరు తక్కటే తక్క నీకు ఇప్పుడు తెలియదే. ఇదిగో కొమ్మనసా ఆ తాయిస్ కట్టే. ఏమిటి చిత్రం? నేను ఇప్పుడు ఎక్కడున్నా? ఎవరిను? అదేం చెప్పాను అట్టబ్బ తర్వాత నేను పులితేజినే. పులితేజీ? అవును సార్. ఏమిటి వేషం? అదంతా ప్రవర్తిస్తాను కానీ ఇతనెవరు? ఆయన నేను మీ దాసురాలిని. వాసవి. మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ కథ అంతా తర్వాత చెప్తా. మీ తల్లిగారి గడువు ఈ ఆటికి 3 రోజులు తింటానే. 3 రోజులు? భగవంతుడు, నన్ను ఎందుకు ఇలా అజ్ఞానంలో పడేశావు? ఈ 3 రోజుల్లో ఆ మాంత్రికుడు ఉండే తావు తెలుసుకునేది ఎలా? వాణ్ణి వధించటం ఎలా? నా మాతృమూర్తికి శాప విమోచనం కలిగించటం ఎలా? అదేమి బెంగట్టుకోకు చెప్తానే. ఇప్పుడు మనం ఉండేది మాంత్రికుడు గుహలోనే. పద నీ చెప్తా. చెప్పిందంత గ్యాప్ ఉందా చెప్తానే. ఇది పట్టుకుంటే కలుసుకున్న చోటకి తీసుకెళ్తది. ఆడి ప్రాణాలు అంతరిక్ష భవనంలో 3వ భావంలో ఉన్న ఆరని జ్యోతిలో ఉందంట. అలాగే ఆడి శక్తులన్నీ ఆడి పళ్ళల్లో ఉన్నాయట తెలుసా. ఎల్లుగా తెలుసా. రాజా త్వరగా వెళ్ళండి. మీరు వచ్చేదాకా ఈ మాంత్రికుని కదలకుండా మేము చూసుకుంటాం. అలాగే.